గౌరవనీయ శ్రీ పోలీస్ కమిషనర్ గారికి గవర్నమెంట్ ఇప్పుడు సన్మానించారు. మతయ్య వారికి సభ ప్రారంభం కాబోతుంది. మొదటగా ప్రారంభ హైదరాబాద్లో బీసీపీ వారు ప్రారంభ ఉపన్యాసం చేయాలని కోరుతున్నాను. హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ తరఫు నుంచి మన బజరంగ్ తరఫు నుంచి అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్. సో ఆ మీటింగ్లో అక్కడ ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మా వైపు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మనము లాస్ట్ 1 వీక్ బ్యాక్నే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా పీస్ఫుల్గా ప్రజల సహకారంతో మనము నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా అన్ని స్టేక్ హోల్డర్స్కి, ఆర్గనైజేషన్ కమిటీకి, అందరూ కూడా ఆఫీషియల్స్ అందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. చాలా చోట్ల కూడా ఇండివిజువల్ సెలబ్రేషన్స్ ఉంటున్నాం. చాలా టెంపుల్స్ కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాం. మన అందరూ జోనల్ ఆఫీసర్స్కి, మన టీమ్స్ అందరూ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ ప్రొసెషన్స్ ఇది కూడా మనం ఏజెన్సీ ఆఫీషియల్స్, మన టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ కూడా లాస్ట్ టైం ఎట్లా సహకరించారు, ఈసారి కూడా అట్లానే సహకరించన్నారు. మొన్న కూడా బాగా సహకరించారు. సో ఆ వ్యవస్థ కూడా మనం చేయడం జరిగింది. మా వైపు నుంచి ఆల్మోస్ట్ 3000 సిబ్బందిని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రొసెషన్స్ కోసము పెట్టడం జరిగింది. దాన్ని మనము అట్లానే కొన్ని స్పెషల్ టీమ్స్, కొన్ని మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి ఒక్క పండుగ హైదరాబాద్లో చాలా జయప్రదంగా చేయడం జరుగుతుంది. అది మన ఆర్గనైజర్స్ కావచ్చు, మన స్టేక్ హోల్డర్స్ కావచ్చు, అందరూ ఒక ప్రజల ఒక సహకారం వల్లనే అయింది. చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈసారి కూడా వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కూడా అందరి సహకారంతో చాలా జయప్రదంగా చేయడం కూడా యంత్రాంగము, ప్రభుత్వము, మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుతున్నాను.